హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం పెసరట్టుతో కూర తయారీ విధానాన్ని తెలుసుకుందాము. దీనికోసం నేను 4-5 అట్లను వేసుకున్నానండి. ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి రెండు వైపులా. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అట్లన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ రెండు కూడా మంచిగా వేగిన తర్వాత మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం దీనిలో కొన్ని పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి ఈ రెండు కూడా దోరగా వేయించాలండి. ఇప్పుడు దీనిలోనే రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, గరం మసాలా, ఈ మిశ్రమం మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా దూరగా వేగాలండి. ఈ మసాలా మిక్చర్ మొత్తం కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలన్నిటినీ కూడా దీనిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. మొత్తం మిక్చర్ అంతా కలిసేటట్టు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మసాలా పెసరట్టు కూర రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి బాగుంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినచ్చండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.